సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కన్నా టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీ అందరికీ తెలిసినట్లుగానే Q&A సెషన్ వీడియో అయితే చేసుకుంటున్నాం. సో అంతకంటే ముందు నేను ఒక చిన్న విజ్ఞప్తి. సో టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ప్రతిరోజు టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రోజు కూడా టెక్ న్యూస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా టెక్ న్యూస్ని చూడండి. అండ్ దాంతోపాటుగా ఒక చిన్న లైక్ బటన్ ఉంటుంది. ఆ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ బటన్ ఎందుకు అడుగుతూ ఉంటామని చెప్పంటే, మీ తోటి వాళ్ళు ఎవరైనా టెక్ న్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళని సో యూట్యూబ్ అయితే వాళ్ళకి సజెషన్స్లో సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని లైక్ చేయమని అడుగుతూ ఉంటాం. సో ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అదే మాకు సపోర్ట్గా మోటివేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఈ వారం నుండి మీకు Q&A సెషన్స్ అయితే నడుస్తూ ఉంటాయి అండ్ లైవ్ సెషన్స్ కూడా చేస్తూనే ఉంటాను. సో ప్రతి వారం మీకు ఒక పోల్ పెట్టడం జరుగుతుంది. సో పోల్లో మీరు Q&A సెషన్లో మీరు ఏవైతే క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అడగండి. సో వాటికి ఖచ్చితంగా రిప్లైస్ అయితే వస్తాయి. అండ్ ఈ రోజు 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో నేను లైవ్కి అయితే వస్తాను, 7:30 ఆ ప్రాంతంలో. మనం లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నా పర్సనల్ లైఫ్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే పెద్ద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఆన్సర్స్ ఇచ్చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్స్ శ్రావణ్ అని అడుగుతున్నారు. సో బెస్ట్ గింబల్ అని చెప్పి అడుగుతున్నారు. గింబల్ వచ్చేసరికి మొబైల్ గింబల్ అయితే మాత్రం DJI Osmo 4 Pro. ఇదైతే చాలా మంచి గింబల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బెస్ట్ కాలర్ మైక్ అడుగుతున్నారు. మీరు ఒకవేళ బడ్జెట్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం రోడ్ స్మార్ట్ లేవ్ అని చెప్పని ఉంటుంది. రోడ్ ల్యాబ్లో అని చెప్పని కూడా 2 మైక్స్ అయితే ఉంటాయి. ఒకటి 5,000, ఒకటి 7,000 దాకా ఉంటుంది. సో 2 మైక్స్ స్క్రీన్ షాట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మీకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఎవర్ గ్రీన్ మైక్ బోయా M1 నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ బెస్ట్ కాలర్ మైక్ అని చెప్పనుకుంటే స్టార్టర్స్ కూడా బోయా M1 మైక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బెస్ట్ రింగ్ లైట్ అంట. బెస్ట్ రింగ్ లైట్ అయితే ఆన్లైన్లో అయితే హెవీ లేవు బ్రో. మాక్సిమం మీరు బయట ట్రై చేయండి. బెస్ట్ రింగ్ లైట్స్ వచ్చేసరికి మీరు బేరం ఆడుకొని తీసుకోవచ్చు. రింగ్ లైట్స్ మీద పెద్దగా మీకు రేట్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అన్ని రింగ్స్ మనకి చైనీస్ రింగ్సే. సో బయట ట్రై చేయండి. ఎలక్ట్రానిక్స్ ఎక్కడ లభిస్తాయో అక్కడ ట్రై చేయండి. మీకు చాలా తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. GoPro Hero 9 వర్సెస్ GoPro Hero 9 వర్సెస్ 8 వర్సెస్ 7 వర్సెస్ Insta360 1 hour బెస్ట్ కెమెరా. సో ఇవి అన్నీ మనకి యాక్షన్ కెమెరాస్ బ్రో. యాక్షన్ కెమెరాస్ బెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు GoPro అయితే Hero 9 లేటెస్ట్ అదే కాబట్టి GoPro Hero 9 అనేది మీకు కొంచెం బెస్ట్ ఉంటుంది. సో GoPro Hero 9 వర్సెస్ 360 అనుకుంటే మాత్రం మంచిది Insta360 వచ్చేసరికి మీకు వాళ్ళకి సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటుంది ఎడిటింగ్కి సంబంధించి. అండ్ దాంతోపాటుగా మీకు 360 డిగ్రీస్లో స్టిక్ కనపడకుండా షార్ట్స్ తీయడానికి వీటికైతే మల్టిపుల్ యూసేజెస్ చేసుకోవచ్చు మీరు Insta360 వచ్చేసరికి. అదే మీరు నార్మల్ GoPro Hero 9 వచ్చేసరికి నార్మల్ మీరు 4Kలో వ్లాగింగ్ చేసేటప్పుడు మాత్రమే యూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే GoPro Hero 9 కంటే Insta360 సమ్వాట్ బెటర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ట్రైపాడ్ ఫర్ GoPro Hero కెమెరాస్. సో ఈ యాక్షన్ కెమెరాస్కి ట్రైపాడ్ వచ్చేసరికి నేను నార్మల్గా డిజిటెక్కి సంబంధించి గొరిల్లా పాడ్ అయితే ఉంటుంది. సో గొరిల్లా పాడ్స్ మ్యాక్సిమం యూస్ చేస్తుంటారు. సో అదే బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయిరామ్ అడుగుతున్నారు. Dimensity 700 5G వర్సెస్ Snapdragon 480 5G విచ్ గివ్స్ సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే Dimensity 700 అయితే బాగుంటుంది బ్రో. కాకపోతే ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే మీకు CPU పర్ఫార్మెన్స్ పరంగా అండ్ బ్యాటరీ లైఫ్, గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ స్కోర్స్ వీటి పరంగా చూసుకున్నట్లయితే ఎవ్రీ టైం మీడియాటెక్ అంటే స్నాప్డ్రాగన్ మనకి ముందంచులో ఉంటుంది. కాకపోతే వాస్తవం చెప్పుకోవాలనుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ అండ్ నెక్స్ట్ మీకు హీటింగ్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అండ్ గేమింగ్ సమ్వాట్ చాలా స్మూత్గా ఉండాలనుకుంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గో విత్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ మనకు కొంచెం సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో స్నాప్డ్రాగన్ 760 5G వర్సెస్ Dimensity 800U అని చెప్పని. Dimensity 800U అనేది చాలా మంచి ప్రాసెసర్ Snapdragon 760 5Gతో కంపేర్ చేసుకుంటే. బట్ ఆన్ పేపర్ వచ్చేసరికి చాలా మైల్డ్ కేసెస్లో Snapdragon 760 5G అనేది కొంచెం ముందు ఉంటుంది. దీని మొత్తానికి కారణం ఒకటే, గేమింగ్స్ అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్. ఈ రెండింటి పరంగా చూసుకుంటే మాత్రమే మనకి గేమింగ్ అంటే ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్కి ఈ డెవలపర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకు ఉండే కోడ్స్ కానివ్వండి, వాళ్ళు చేసే ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటాయి వాళ్ళకి. సో అందుకని చెప్పని వాటికైతే కొంచెం యాక్సెస్ ఎక్కువ ఉండి కొంచెం స్మూత్గా రన్ అయ్యేలా వాళ్ళు డిజైన్ చేయగలరు. సో అందుకని చెప్పని గేమింగ్ పర్ఫార్మెన్స్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్కి ఒక స్టెప్ ముందు ఉంటాయి. అండ్ అదేవిధంగా బ్యాటరీ లైఫ్లో చూసుకున్న ఆప్టిమైజేషన్ అనేది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఈ బిల్డ్ టెక్నాలజీ కూడా మనకి చాలా తక్కువ బిల్డ్ టెక్నాలజీతో మనకి ఇప్పుడు స్నాప్డ్రాగన్ 720 చూసుకున్న 18M ప్రాసెసర్. సో అలా బిల్డ్ టెక్నాలజీ కూడా మనకి చాలా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో. అందుకని ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 760 5Gకి ఒక 2-3 పాయింట్లు ఎక్కువ ఉంటాయి. కానీ రెండింటి పరంగా ఒకసారి రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే Dimensity 800U ప్రాసెసర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయిరామే అడుగుతున్నారు మళ్ళీ. Redmi Note 10 వర్సెస్ Poco M3. Poco M3 వచ్చేసరికి మనకి 11,000 రూపాయలు హ్యాండ్సెట్ బ్రో. అండ్ Redmi Note 10 వచ్చేసరికి 12,500 అయితే ఉంది. సో ఈజీగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా Redmi Note 10 బాగుంటుంది. ఎందుకంటే 2 పాయింట్స్లో మనం డిసైడ్ చేసేవచ్చు. ఒకటి వచ్చేసరికి స్క్రీన్,
మనకి పోకో M3 నార్మల్ ఎల్సీడీ స్క్రీన్తో వస్తుంది 6.5 ఇంచ్ అండ్ 6.4 ఇంచ్ రెడ్మీ నోట్ 10 సూపర్ AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రొసెసర్ మీకు పోకో M3లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 662 ఉంటే అండ్ రెడ్మీ నోట్ 10లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడే మనకి అర్థమైపోయింది 662 కంటే 678 అనేది చాలా మంచి ప్రాసెసర్. సో కాబట్టి రెడ్మీ నోట్ 10 బాగుంటుంది. అండ్ అదేవిధంగా బ్యాటరీస్ చూసుకున్నా సరే మనకి పోకో M3లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, 33 వాట్ ఛార్జర్ మనకి రెడ్మీ నోట్ 10లో ఇస్తున్నారు. ఒక 1000 mAh బ్యాటరీ అటు ఇటు అవుతుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పోకో M3 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ రెడ్మీ నోట్ 10లో వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకున్న పోకో M3 కంటే రెడ్మీ నోట్ 10 సమ్వాట్ బెటర్ ఉంటుంది డిజైన్ పరంగా వీటి పరంగా. సో పోకో M3 కంటే రెడ్మీ నోట్ 10 అనేది సమ్వాట్ బెటర్ ఫోన్ బ్రో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈవీ ప్రసాద్ అడుగుతున్నారు, హాయ్ అన్న, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 48, 64, 108 మెగాపిక్సెల్ కెమెరాస్ అన్న. ఓకే, ఏం లేదు బ్రదర్, 48 మెగాపిక్సెల్ అయినా 64 మెగాపిక్సెల్ అయినా 108 మెగాపిక్సెల్ అయినా ఏ మెగాపిక్సెల్స్ అయినా సరే సెన్సార్ బేస్డ్ ఉంటాయి. సో ఈ సెన్సార్స్ మీదే ఉంటుంది మొత్తం డిపెండ్ అయ్యేది. సెన్సార్ సైజుని బట్టి మనకి పిక్చర్ క్వాలిటీ అయితే మారుతూ ఉంటుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి యూఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 48 మెగాపిక్సెల్ అయినా 64 అయినా 108 అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్ ఉంటుంది, కానీ వాళ్ళు యూస్ చేసే సెన్సార్ అనేది పవర్ఫుల్ సెన్సార్. సో ఈ మెగాపిక్సెల్స్ మీద పెద్దగా ఏముండదు. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే వీటిలో మనకి మొత్తం సోనీ ఒకటి, సామ్సంగ్ ఒకటి సెన్సర్స్ మంచి సెన్సర్స్ ఉంటాయి. సో సోనీలో మనం మళ్ళీ రకాలు ఉంటాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ వచ్చేసరికి సోనీ 400 సిరీస్ సెన్సర్స్ యూస్ చేస్తారు, IMX 400. అండ్ రేర్ సైడ్ కెమెరాస్లో చూసుకున్నట్లయితే 5N6 అని, 586 అని ఇలా 500 సిరీస్ సెన్సర్స్ అయితే యూస్ చేస్తారు. అండ్ సామ్సంగ్ నుండి చూసుకున్నట్లయితే సామ్సంగ్ GW1 సెన్సర్స్ యూస్ చేస్తూ ఉంటారు 64 మెగాపిక్సెల్కి. అదే 108 మెగాపిక్సెల్కి, 100 మెగాపిక్సెల్కి ఇప్పుడు సామ్సంగ్ నుంచి HM2 సెన్సర్స్ యూస్ చేస్తున్నారు. సో అలా మ్యాక్సిమం మొత్తం సెన్సర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డిఫరెన్స్ కూడా సెన్సర్స్ మీద ఉంటుంది. రెజల్యూషన్లో కూడా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీకు 48 మెగాపిక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్ 5 MB వస్తే 64 మెగాపిక్సెల్ది ఒక 10 MB వరకు ఫోటో క్యాప్చర్ చేయగలదు. అలా 108 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి 25 MB వరకు రెజల్యూషన్తో మనకి హయ్యర్ రెజల్యూషన్స్తో ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయగలవు. సో ఇవి కొన్ని డిఫరెన్సెస్ మనకి మెగాపిక్సెల్స్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అభినయ్ అడుగుతున్నారు, బ్రో మీ ఇన్కమ్ ఎంత అండ్ మీకు ఈ ఛానల్ కాకుండా మీ గోల్ ఏంటి? ఒక్కొక్క సమ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్కమ్ వచ్చేసరికి మనకి 3 monthsకి ఒకసారి $100 అవుతూ ఉంటుంది బ్రో. సో అది ఇన్కమ్. అండ్ మీకు ఈ ఛానల్ కాకుండా మీ గోల్ ఏంటి అని చెప్పనుకుంటే, గోల్ అనేది ఒకటే గోల్, నలుగురు గుర్తుపట్టాలి. ఏదైనా వెళ్ళినా ఏదైనా చేసుకున్నా ఈజీగా మనల్ని గుర్తుపట్టి మనకి ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఒక 10 మంది వెంటనే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అది గోల్. సో ఆ రకంగా ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ జాబ్ కోసమైనా ట్రై చేస్తున్నారా? నేను జాబ్ కోసం అయితే ప్రస్తుతం ఏం ట్రై చేయట్లేదు బ్రో, నేను ఇంకా చదువుకుంటున్నాను. లేదా మీరు ఇంకా చదువుతున్నారా? అవును బ్రో, చదువుతున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను. అండ్ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని క్వశ్చన్ అడిగితే మాత్రం, ముందు నుంచి మనకు కొంచెం ఈ ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ బ్రో. సో ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకొని అప్పట్లో జియో వచ్చిన టైంలో మనకి యూట్యూబ్లో ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఇలాంటి టెక్ ఛానల్స్ అనేవి కనపడినాయి. సో ఈ రకంగా కూడా చేయొచ్చు అని అనిపించింది. సో అప్పుడు ఇనీషియల్గా మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాము నాయుడు బొడ్డ పడుతున్నారు, బ్రో నువ్వు యూట్యూబ్లో ఎంత మనీ ఖర్చు పెట్టావు బ్రో? యూట్యూబ్లో వచ్చేసరికి నియర్లీ నెక్స్ట్ అప్పుడప్పుడు చూసుకుంటే అరౌండ్ అబౌవ్ 1 lakh దాకా అయితే ఉంటుంది. కాకపోతే అవి ఒకేసారి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000, 2000, ఒక్కొక్కసారి 10,000 అండ్ జూమ్ H1s ఇలాంటి కొన్ని మైక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ టేబుల్ ఒక 5,000 పైన ఇవి, అండ్ నెక్స్ట్ ఈ గ్రాస్ మ్యాట్స్ ఇవి చేయించుకోవడానికి, అండ్ కొన్ని ఫోన్స్ కొనుక్కోవడానికి, అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేయడానికి, ఇట్లా ఒక ల్యాప్టాప్కి, ఫోన్కి, అండ్ నెక్స్ట్ వాటి యాక్సెసరీస్కి నియర్లీ దగ్గర మనకి ఈ చైర్స్కి అని చెప్పని అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాను ఇన్వెస్ట్మెంట్, ఒకేసారి అన్నీ కాకుండా. సో నియర్లీ అరౌండ్ ఒక 1 lakh దాకా అయితే మనకు అవటం జరుగుతుంది. 70 to 1 lakh దాకా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సింగులూరి మణికంఠ అడుగుతున్నారు, బ్రో పెద్ద యూట్యూబర్స్కి మనీ ఎక్కువ వస్తుంది కదా, మరి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా? ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాలి బ్రో. మనకి 2 లక్షలు పైబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఖర్చులు అవి కరెక్ట్గా ఉంటే మాత్రం ఏం అవసరం లేదు. లేదు అనుకుంటే మాత్రం 2-3 lakhs దాకా వస్తే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బ్రో యూట్యూబర్స్ ఆక్యుపేషన్ ఏమని చెప్తారు ఎవరైనా అడిగితే? దే ఆర్ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ యూట్యూబర్స్ బ్రో. దాంట్లో మళ్ళీ మొహమాటం ఇలాంటిది ఏముంది? ఆక్యుపేషన్ ఏమైనా అడిగితే అమ్మ యూట్యూబర్ అని చెప్పి అంటారు. దాంట్లో ఇదేం లేదు, యూట్యూబర్ అనే చెప్తారు. కాకపోతే వాళ్ళకి సైడ్ బిజినెస్ ఏమైనా ఉంటే మాత్రం సైడ్ బిజినెస్ మేబీ దాని గురించి అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ యూసఫ్ సూరజ్ అడుగుతున్నారు, మీ ఇన్కమ్ ఎంత బ్రో అని. ఆల్రెడీ చెప్పిన 3 monthsకి ఒకసారి మనకి $100 అవుతూ ఉంటుంది. సో అది మనకి. అండ్ గోపికృష్ణ గుండా ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్ మ్యారేజ్? మీరు చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. మ్యారేజ్ అనేది డిపెండ్స్. లవ్ మ్యారేజ్ అని కానీ, అరేంజ్ మ్యారేజ్ అని కానీ ఇలా వేరు మ్యారేజెస్ ఏమి ఉండవు బ్రో.
సో నార్మల్గా మ్యారేజ్ అంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు ఒక ఫ్యామిలీ కింద కలవడం అంతే. అండ్ వాటిలో లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఖచ్చితంగా ప్రేమ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రేమ ఉంటేనే ఆ పెళ్లి కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో అంతే ఫ్రెండ్స్, ఈ Q&A ఎపిసోడ్కి మనకు వచ్చిన క్వశ్చన్స్ అయితే అండ్ మనం ఇచ్చిన ఆన్సర్స్ అయితే. అండ్ ఇలా మరిన్ని క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఈ పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. Q&A సెషన్కి సంబంధించి ఆ పోస్ట్ కింద మళ్ళీ మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. నెక్స్ట్ ప్రతిరోజు టెక్ న్యూస్లో అండ్ టాపిక్స్లో వీడియోస్లో కలుసుకుంటూ ఉంటాం. అండ్ ఈ రోజు లైవ్ సెషన్ కూడా ఉంది. సో అక్కడ కూడా వచ్చేసేయండి. ఈవినింగ్ 7:30కి అయితే మనందరం కలిసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫస్ట్ ఇన్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.